కోన వెంకట్ గారు సార్ సార్ చాలా క్యూట్ లిటిల్ ఫిల్మ్లా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. యా మీరు కూడా చాలా అంటే జీవితాంతం గుర్తుండిపోయే సినిమా అని చెప్పి చాలా పెద్దగా చెప్పారు కాబట్టి ఏదో ఇంకా ఎక్సైటింగ్గానే ఉంది సార్. బట్ అంటే మీరు ఇందాక అన్నట్టు దురంధర్ టాక్సిక్ లెస్ దెన్ 1 వీక్లో వచ్చేస్తున్నాయి. మరి ఇంత చిన్న ఫిలింని అంత పెద్దవాటి మధ్యలో నలిపేస్తానికి అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతి సినిమాకి మనకి మన మన ఆడియన్స్ అన్ని రకాల టేస్ట్లు ఉన్న ఆడియన్స్ ఉన్నారు. నా తెలిసిన వాళ్ళు మా ఇంట్లో ఇప్పుడు దాకా దురంధర్ చూడలేదు ఎవరు. అంటే వాళ్ళ టేస్ట్ అది కాదు. అలాగే టాక్సిక్ కొంచెం హెవీ యాక్షన్ హెవీ డ్యూటీ ఫిలిం అది. సో దీనికి ఒక స్పెషల్ ఆడియన్స్ ప్లస్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోర్టు వీళ్ళ మీద ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్, ఒక టీనేజ్ లవ్ స్టోరీ, దీని స్పేస్ దీనికి ఉంటుందని నమ్మకం. అంటే థియేటర్స్లో స్పేసు లేకపోతే కొంచెం విజిబిలిటీ ఆ ఇష్యూస్ ఉంటాయి కదా సార్, కొంచెం పెద్ద సినిమాలు వచ్చి హడావుడి చేస్తే. అంటే నేను అంటే ఇప్పుడు తర్వాత ఫంక్షన్లు చెప్తాను. బట్ ది బెస్ట్ ఎంటైర్ 2 స్టేట్సే కాదు, ఎంటైర్ వరల్డ్ ఓవర్ ది బెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ వెళ్తాను నేను. ది బెస్ట్, ఇంకా ఆడకని మించిన ఉండరు. ప్రతి జిల్లా ప్రతి ఏరియా ది బెస్ట్తోనే వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రోషన్ సార్ సో అంటే కోర్టు ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాండ్ మేళం కదా, అంటే ప్రజలు ఏమైనా ఫీల్ అవుతున్నావా? అంటే కోన గారు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇట్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిపోయిందన్న ఒక ఫీల్ కలుగుతుంది కదా. సో ఎక్స్పెక్టేషన్స్ నీ మీద ఏమైనా ప్రెజర్ పెంచుతున్నాయా? అలా ఏం లేదు సార్, కథను నమ్ముకున్నాను సార్. దాన్ని చాలా బాగా షూట్ చేసాం, చాలా బాగా వచ్చిందన్న నమ్మకంతో సార్ మాట్లాడుతున్నారు. అదే నమ్మకంతో ఉన్నాం సార్ అందరం. కోన గారు సార్, అంటే మీరు ఫస్ట్ కథ ఫిక్స్ అయ్యి డైరెక్టర్ చెప్పిన కథ ఫిక్స్ అయిన తర్వాత అంటే నిన్ను కోరి ఇలాంటి వైబ్ వచ్చింది అన్నారు కదా. ఇప్పుడు ఆర్టిస్టులు రోషన్ అండ్ శ్రీదేవి అన్నారు, వీళ్ళు లేకపోతే సినిమా చేయనన్నారు కదా. అంటే కథలో అంత పొటెన్షియాలిటీ ఉన్నప్పుడు ఈ ఆర్టిస్టులు వీళ్ళైతే తప్ప సినిమా చేయనంటానికి అంటే అంత 1 సినిమా అప్పుడప్పుడే గ్రో అవుతున్న ఆర్టిస్టులు కదా, వాళ్ళకి అంత మాట ఎలా అనగలిగారు? అంటే నాకు ఈ కోర్ట్ సినిమా చూసిన తర్వాత వీళ్ళ పొటెన్షియాలిటీ అర్థమైంది. ఒక సీన్ చాలు, మీ నమ్మరు. అందరికి సత్య సినిమా నా ఫస్ట్ మూవీ యాజ్ రైటర్. సత్యలో బీకు మాత్ర చేశాడు మనోజ్ వాజ్పేయి. అతను కళ్ళు మామ కాదు, బీకు మాత్ర చేసిన మనోజ్ వాజ్పేయి. అతను బ్యాండిట్ క్వీన్లో 100 మంది బ్యాండిట్లో ఒక బ్యాండిట్గా ఉంటాడు. ఒక సీన్ తోటి అతని పొటెన్షియాలిటీ అర్థమయ్యి తర్వాత అతను దౌడ్లో కూడా ఉంటాడు. చాలామంది తెలియదు, దౌడ్లో కూడా పరేష్ రావు వెనకాల గూన్స్లో ఉంటాడు, వన్ ఆఫ్ ద గూన్. అది చూసి ఇతని టాలెంట్ ఏదో బాగుందని రాము నాకు యావిడ్లో మరి చూపించాడు. నువ్వు ఇతను చూడు, అందరూ ఒకలా ఉంటారు పరేష్ రావు వెనకాల. ఇతను ఒక్కడే సిన్సియర్గా క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి అలాగా వీళ్ళ కోర్ట్ సినిమా చూసిన తర్వాత, ఎందుకంటే ఇది చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫిలిం, చాలా అంత డెప్త్. ఒక టీనేజర్స్ మీద ఇంత డెప్త్ ఉన్న స్టోరీ మన తను రాశాడు సతీష్. ఓహో, అంత పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన వాళ్ళు మనం వెతికి పట్టుకొని ఇంపాసిబుల్. మనం ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి కళ్ళ ముందు. వీళ్ళైతే ఈజీ అవుతుంది, తను అనుకున్న కథ నేను ఫీల్ అయిన ఎమోషన్ కన్వే అవుతుందని వీళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ మధ్య అంటే మీరు కామెడీ టచ్ ఉన్న సినిమాలు అవి అంటే ఒక కెరియర్ పిక్స్లో ఉన్నప్పుడల్లా ఒక కామెడీ టింజ్ అనేది ఒక కొనసాగుతూ వచ్చింది. సో బ్యాండ్ మేళం అనేది చూస్తుంటే హార్డ్ హిట్టింగ్ అనిపిస్తుంది. మీరు చూపించిన గ్లిమ్స్లోనే అసలు ఆ ఫ్లేవర్ ఎక్కడ కనిపించలేదు. సో కారణం అంటే కంప్లీట్ ఈ టోన్లోనే ఉంటుందా? కాదు. ఈ సినిమా 80% ఫన్నే ఉంటుంది, 20-30% సోల్ ఉంటుంది. సో మీకు ఇది ఫస్ట్ ఇది చూపించడానికి కారణం ఏంటంటే ఫస్ట్ దీని తాలూకు సోల్ అర్థం అవ్వాలి ఫస్ట్ ఆడియన్కి. ఫస్ట్ సోల్ అర్థం అయితే ఫన్ అన్నది 70-80% ఫన్నే ఉంటుంది ఎక్కువ, మీరు అసలు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. బట్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలింలో భయంకరమైన సోల్ ఉంది, హార్ట్ టచింగ్, హార్ట్ రెంచింగ్. అందుకోసం తీసుకోండి. చాలా ప్రామిసింగ్ ఉంది సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ. రోషన్ గారు, హాయ్ రోషన్. హలో అండి. ఆల్ ది బెస్ట్ ఫస్ట్. అయితే
ఒక అప్కమింగ్ యాక్టర్కి చాలా బిగ్గెస్ట్ కాంప్లిమెంట్స్ అని చెప్పాలి. త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, అలాగే కోనా వెంకట్ గారి దగ్గర నుంచి. అంటే నాని గారితో కంపేర్ చేస్తున్నారు. సో ఇది ఎంత ఛాలెంజింగ్గా తీసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ తెలంగాణ లాంగ్వేజ్ని అంటే ఎంతో పట్టుంటే కానీ అది మాట్లాడలేరు, కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది. అంటే ఇద్దరికి ఈ క్వశ్చన్. సో ఎలా హ్యాండిల్ చేశారు ఇది? సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి చాలా గ్రేట్ఫుల్ అండి. సినిమా మీద పిచ్చి, యాక్టింగ్ మీద పిచ్చి. సో అదే సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో అది రావడం అనేది నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. తెలంగాణ అనేది నాకున్నారండి తెలంగాణ ఫ్రెండ్స్, బట్ అంత ఫ్లూయెంట్గా వచ్చేది కాదు. సతీష్ అన్న చాలా హెల్ప్ చేశాడు నాకు. సో ఆ తెలంగాణ స్లాంగ్ పట్టుకోవడానికి నాకే కాదు, సిరికి కూడా. నాకు కొంచెం ఈజీ అయిందేమో కదన్నా, అట్లనే అంటావా? సరేలే. సో ఫుల్ నేను కాకినాడ సైడ్ కాబట్టి ఫుల్ గోదావరి వస్తుంది నాకు. సో అసలు డబ్బింగ్లో తెలిసింది ఓకే, నేను కొంచెం అయినా చేశాను కదా ఓకే. కొంచెం చాలా కష్టమైంది తెలంగాణ, బట్ సతీష్ గారి వల్ల కొంచెం ఓకే. డైరెక్టర్ గారు నాకు దానికంటే షార్ట్ ఓకే అయిందా లేదా అనేదే నాకు చాలా టెన్షన్. మీరు ఏం క్యారీ చేస్తారండి సినిమా నుంచి? అంటే ఎలా ఉండబోతుంది, అంటే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ కోర్టులో చూసిన చందు అయితే అసలు కనిపించడు. ఈ యాదగిరి చాలా డిఫరెంట్గా ఉండబోతున్నాడు. అది నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను కూడా. యా, థ్యాంక్ యూ సో మచ్. రోషన్ సార్. ఇక్కడ సార్. కోర్టు సినిమా మీ ఇద్దరు కాంబినేషన్ ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కదా సార్. మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ రిపీట్ అవుతుంది, ఎలా అనిపిస్తుంది? మీ పైన ఏమైనా ఒత్తిడి ఉందా? అంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి కదా. బేసిక్గా మంచి కథ కోసం వెయిట్ చేసాం సార్. అంటే ఖచ్చితంగా మళ్ళొకసారి అందరూ ఆడియన్స్ కోరుకున్నట్లే ఇంకో కథ ఎలాగో చేయాలనుకున్నాం సార్. బట్ అంత త్వరగా కోనా సార్ మా దగ్గరికి వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మీ అంత ప్రేమించాం కాబట్టి ఆ కథని వి సైడ్ ఇమీడియట్లీ ఓకే. అలా అంటే మీ పైన ఒత్తిడి ఏమైనా ఉందా దానికంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని? అంటే సినిమాని చాలా ప్రేమించి నమ్మి చేస్తాను సార్. అది ఏ సక్సెస్ ఎంత ఇస్తుంది అనేది అయితే నేను ఎప్పుడు చూసుకోను సార్. యా. ఓకే సార్. కోన గారు, కోర్టు సినిమా 1 సెకండ్ అండి. సో పాపం రోషన్ షూట్ నుంచి వచ్చారు, వేరే సినిమా నుంచి. హీఈస్ లీవింగ్. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. వి విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. యా, కోన వెంకట్ గారిని కంటిన్యూ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ చెప్పండి. కోర్టు సినిమా లాస్ట్ ఇయర్ ఇది మార్చి 13th రిలీజ్ అయింది. సేమ్ మళ్ళీ ఇది కూడా మార్చ్ 13th. అంటే ఈ బ్లాక్ బస్టర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దీని వెనకాల ఒక చాలా గొప్ప వ్యక్తి ప్లానింగ్ ఉంది సేమ్ డేట్ రావడానికి. చాలా గొప్ప వ్యక్తి, అతనే ఆ దేవుడు. ఆయన ప్లానింగ్, ఆయన స్క్రీన్ ప్లే ఇది. ఆయన స్క్రీన్ ప్లే రాశాడు, మేము రాసింది దానికన్నా అదే డేట్ వచ్చింది చూడండి. అసలు మేము అనుకోలేదు. 13th అన్నది లాస్ట్ వీక్ ఫైనలైజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ అంతే కదా, లాస్ట్ వీక్ అదే డేట్కి వచ్చింది మళ్ళీ. సార్ మీరు గతంలో అదర్స్ 2 చేస్తానని చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది? ఏంటి ఎన్టీఆర్తో అది? ఇప్పుడు తారక్కి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, 2 ఫిలిమ్స్ కమిట్మెంట్. ఈ కమిట్మెంట్స్ అయిన తర్వాత డెఫినెట్గా నాతోటి ఎవరు నిన్నే చెప్పారు, మనం వినయ్, చాలామంది అడుగుతున్నారు అదృష్టు మనం చేయాలి 100% అని. నేను నీదే స్టోరీ రెడీగా ఉంది కదా? ఉంది, రెడీగా అన్నాడు. ఫస్ట్ ½ an hour స్టోరీ ఉంది రెడీగా. అంటే మనం అవ్వంగానే చెప్తాం, 2 కమిట్మెంట్స్ ఉన్నాయి, అవ్వంగానే చెప్దాం అన్నాడు. ఓకే. ప్రొడ్యూసర్గా సక్సెస్ అయ్యారు, ఇటు రైటర్గా సక్సెస్ అయ్యారు, ఆర్టిస్ట్గా ఏమన్నా మళ్ళీ మెరుస్తారా? ప్రొడ్యూసర్గా రైటర్గా రెండిట్లో సక్సెస్ అవ్వాలంటే ఆర్టిస్ట్ ఉండాలి లోపల. ఆర్టిస్ట్ ఉన్నాడు కాబట్టి సక్సెస్ అయ్యా. ఆ ఆర్టిస్ట్ని ఎప్పుడు స్క్రీన్ మీద చూస్తాం అంటే అది పెద్ద గోల్గా ఏం పెట్టుకోలేదు, బట్ ఇట్స్ ఓకే. ఓకే, వచ్చే అవకాశం చేస్తాం. థ్యాంక్ యూ. సతీష్ గారు ఇక్కడ. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఆల్రెడీ కోర్టులో చూసాము, ఎంత సెటిల్డ్గా పర్ఫామ్ చేస్తారనేది అందరికీ వాళ్ళు ప్రూవ్డ్ అనమాట. సో ఇది కూడా ఒక లవ్ స్టోరీ లాగా తీసుకురాబోతున్నారు. సో ఆ క్యారెక్టర్స్ని మర్చిపోయే విధంగా ఈ క్యారెక్టర్స్ ఉంటాయా అంటే మీరు ఏం చెప్తారు? సినిమా ఫస్ట్ రీల్ అయిపోయేలోపు వాళ్ళిద్దరు మర్చిపోతారండి.
ఖచ్చితంగా కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది ఆ క్యారెక్టర్స్కి ఈ క్యారెక్టర్స్కి. థ్యాంక్ యూ. శ్రీదేవి కోర్టులో భయం భయంగా కోర్ట్ అయిపోయిన తర్వాత ప్రమోషన్స్లో కూడా భయం భయంగా కనిపించావు. ఆ భయం అనేది పోయింది అనిపిస్తుంది ఇప్పుడు నేను చూస్తుంటే. సో ఈ క్యారెక్టర్ రాజమ్మ క్యారెక్టర్తో నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రాజమ్మ చాలా చాలా డిఫరెంట్ అండి. అంటే చాలా సర్ప్రైజ్ చేస్తుంది, మీరే ఆశ్చర్యపోతారు. అంత నమ్మకం ఉంది నాకు రాజమ్మ క్యారెక్టర్ మీద. సో ఫస్ట్ నేను ఎస్ చెప్పిందే రాజమ్మ క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ ఉందని. సో ఇట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ యూ, ఐఎమ్ షూర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీదేవి కంగ్రాట్స్, చాలా బాగుంది. అండ్ అంటే ఎక్కువగా సోషల్ మీడియాలో మీరు యాక్టివ్గా ఉంటారు. ఏ ట్రెండ్ టాపిక్ వచ్చినా ఫస్ట్ రీల్ మీ దగ్గర నుండి వస్తుంది. 10 మిలియన్ కొడుతున్నారు. అండ్ అంటే ఇప్పుడున్న మూవీస్కి ప్రమోషన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలుసు. అండ్ ఇందాకే ఒకరు చెప్పారు చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారన్నారు మీరు. సో మీ నుండి కోన వెంకట్ గారికి ఎంతవరకు సపోర్ట్ ఉంటుంది ఈ ప్రమోషన్ విషయంలో? థ్యాంక్ యూ బాస్. నేను చెప్పిన క్వశ్చన్ అడిగినందుకు చాలా థ్యాంక్స్. సార్ కావాలని అడిగినట్టుంది సార్ ఇది. అయ్యో ప్రొడ్యూసర్ కష్టాలు సార్. ఖచ్చితంగా ఫస్ట్ నేను సైన్ చేసింది బ్యాండ్ వెల్వే. సో దాని తర్వాత నేను హైకు అన్న సినిమా చేస్తున్నాను తమిళ్లో. సో అది షూటింగ్లో ఉంది. సో 1 డే కోసం ఇంకో సినిమా అది కేజీఆర్, అది ఒక 2 days ఉంది. ప్రమోషన్లో యాక్టివ్గా ఉంటారా ఉండరా? అఫ్ కోర్స్ అండి, నేను ప్రమోషన్స్లో ఖచ్చితంగా యాక్టివ్గా ఉంటాను. అంకుల్ కోసం, బ్యాండ్ మేళం కోసం, రాజమ్మ కోసం. Congrats. సతీష్ గారు ఇక్కడండి స్ట్రైట్. హాయ్ అండి. గ్లిమ్స్ చాలా బాగుంది అండ్ వీళ్ళిద్దరు ఎలాగో ట్రెండింగ్ పేర్ కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు ఈ జెన్జీ కిడ్కి దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ చూపించాలని అంటే వాళ్ళు